అటవీ చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించడమే కాకుండా అటవీ భూములను కూడా ఆక్రమించిన గ్రీన్కో కంపెనీకి వార్నింగ్ ఇవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కంపెనీపై ప్రశంసలు కురిపించడం వెనక మతలబేమిటి? మాట్లాడితే అక్రమాలు చేసిన వాళ్ళ తాట తీస్తాం, చెమడాలు ఓడుస్తామంటూ వార్నింగ్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా గ్రీన్కో వ్యవహారంలో అటవీ చట్టాలను ఉల్లంఘించిన కంపెనీపై ప్రశంసలు కురిపించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కాకినాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోకుండా ఏమి చేస్తున్నారంటూ టీడీపీ కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అటవీ చట్టాలను ఉల్లంఘించినట్లు, అటవీ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్కో విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పు అనే రీతిలో ఉంటాయి. కానీ గ్రీన్కో విషయానికి వస్తే మాత్రం ఇక కాస్కో గ్రీన్కో అనాల్సిన ఆయన మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్న రీతిలో ఎందుకు వ్యవహరించారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించినట్లు, అటవీ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్కో విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుతో ఇకపై అటవీ శాఖ అధికారులు ఆ కంపెనీ విషయంలో కఠినంగా ఎలా వ్యవహరించగలరన్నదే ఇప్పుడు అధికార వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. అటవీ చట్టాలను ఉల్లంఘించినట్లు, అక్రమంగా అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖను చూసిన పవన్ కళ్యాణ్ సందర్శించడమే సరికాదనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రీన్కో ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. గ్రీన్కో కంపెనీ కర్నూలు జిల్లాలో ఏకంగా 140 ఎకరాల అటవీ భూములను ఆక్రమించినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే రాజకీయంగా చూస్తే వైసీపీ, టీడీపీలు బద్ద విరోధులుగా ఉంటాయి. కానీ గ్రీన్కో లాంటి కంపెనీల విషయానికి వస్తే ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ అక్రమాలు యథేచ్ఛగా అలా సాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ కంపెనీ ప్రమోటర్లు అలా ఎప్పటికప్పుడు తమ అవసరాలకు అనుగుణంగా షిఫ్ట్ అవుతూ పోతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే అటవీ భూముల్లో ప్రజలకు ఉపయోగపడే రహదారులు వేయాలన్నా కూడా 1,15,000 సమస్యలు వస్తాయి. ప్రజలకు ఉపయోగపడే రహదారులు వేయాలన్నా కూడా ఇది అంత ఈజీగా ముందుకు సాగదు. ముఖ్యంగా అటవీ భూముల విషయంలో పరిమితులు అంతగా ఉంటాయి. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రం యథేచ్ఛగా 100 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు ఆరోపణలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీరియస్గా స్పందించకుండా కంపెనీపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు అధికార వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్కో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమైనదంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ప్రాజెక్టు సందర్శన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఎవరైతే ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఆక్రమించారో వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. గ్రీన్కో కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అటవీ భూముల్లో రహదారులు వేయడంతో పాటు కార్మికుల కోసం యంత్ర పరికరాలు పెట్టుకోవడం కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్రమ బియ్యం రవాణా విషయంలో అలా వ్యవహరించి ఇప్పుడు అటవీ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ విషయంలో ఇలా చేయటం వెనక కారణాలు ఏంటనే చర్చ కూడా సాగుతుంది. అంటే పవన్ కళ్యాణ్కు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే మరోలాగా వ్యవహరిస్తారని ఈ విషయం స్పష్టం చేస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.